బులెటిన్లో మరో బ్రేకింగ్. తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. సీఎం రేవంత్ అదానీ ఫోటోలు ఉన్న టీ షర్ట్లతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నేతలు కూడా అసెంబ్లీలోకి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ నేతలను అసెంబ్లీ గేట్ దగ్గరే పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. టీ షర్ట్లు విప్పేసి లోపలికి వెళ్లాలని చెప్పి పోలీసులు వారిని కోరుతూ ఉన్నారు. అయితే టీ షర్ట్లను వదిలితేనే అనుమతిస్తామని పోలీసులు చెప్తున్న పరిస్థితి తెలంగాణ అసెంబ్లీ దగ్గర కనిపిస్తోంది. సీఎం రేవంత్ అలానే అదానీ ఫోటోలు ఉన్న టీ షర్ట్లతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీకి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. హరీష్ రావు కూడా ఉన్నారు. అలానే మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ కూడా టీ షర్ట్లు వేసుకొని వారు లోపలికి వెళ్తున్నారు. అయితే వారిని పోలీసులు గేట్ దగ్గరే నిలిపివేసిన పరిస్థితి ఉంది. టీ షర్ట్స్ తో లోపలికి అలౌ చేయమని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. టీ షర్ట్స్ తీసేసి ఆ తర్వాత అసెంబ్లీ లోపలికి వెళ్లాలని చెప్పి పోలీసులు కోరుతూ ఉన్నారు. స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా రేవంత్ అలానే అదానీ పిక్చర్స్ ఉన్నటువంటి టీ షర్ట్స్ వేసుకొని లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తే పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్, సో తెలంగాణ అసెంబ్లీ దగ్గర చోటు చేసుకున్న తాజా విజువల్స్ మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. అసెంబ్లీ గేట్ దగ్గర పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న పరిస్థితి ఉంది. వారు సీఎం రేవంత్ రెడ్డి అలానే అదానీ పేరు అదానీ ఉన్నటువంటి పిక్చర్స్ ఉన్నటువంటి టీ షర్ట్స్ వేసుకొని అసెంబ్లీకి వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. అయితే వారిని గేటు దగ్గరే పోలీసులు ఆపేశారు. టీ షర్ట్స్ తీస్తేనే లోపలికి పంపిస్తామంటున్నారు. సో శ్రీకాంత్ ఉన్నారు మనకి అందుబాటులో. శ్రీకాంత్, సంధ్య, ఈ అసెంబ్లీ తొలి రోజే ప్రారంభం రోజే ఒక పెద్ద ఉద్రిక్తత నెలకొందని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముందుగా గన్పార్ దగ్గర వచ్చి నివాళులర్పించారు. అమరవీరుల స్తూపానికి దగ్గరకు వచ్చి నివాళులర్పించిన అనంతరం అసెంబ్లీకి హాజరు కావాలనేది బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకున్న కార్యక్రమం. అయితే అమరవీరుల స్తూపం నుంచి బయలుదేరిన సమయంలో అసెంబ్లీ గేటు లోపలికి వెళ్లేందుకు పోలీసులు నిరాకరించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అదానీ రేవంత్ బాయ్ బాయ్ అన్న టీ షర్ట్లు ధరించడంతో పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లోపలికి విడిచేందుకు అడ్డుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వెంట ఉన్న పలువురు కార్యకర్తలను అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు రెడీ అవుతున్నారు. ఇందుకు సంబంధించి గేట్ దగ్గర స్వల్ప ఉద్రిక్తత కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ఖచ్చితంగా మేము జరుగుతున్న పరిణామాలనే వివరించేందుకే తాము ఈ టీ షర్ట్లు ధరించి అసెంబ్లీకి హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. అయితే పోలీసులు ఇప్పటి వరకు కూడా ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అనుమతించడం లేదు. సంధ్య, అయితే శ్రీకాంత్, మనం చూస్తున్నాం అంటే అసెంబ్లీ గేట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరినీ కూడా అక్కడ వ్యాన్ నుంచి తరలించేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయా? ఎందుకంటే వారు టీ షర్ట్స్ తీసి లోపలికి వెళ్ళటానికి నిరాకరిస్తున్నటువంటి పరిస్థితే ఉంది అక్కడ. అంటే అసెంబ్లీ దగ్గర మాత్రం గేట్ దగ్గర మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. శాసనసభ్యులందరినీ కూడా ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కార్యకర్తలు కూడా వారి అంటే ఎమ్మెల్యేలతో పాటు కలిసి వచ్చిన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఉండడంతో వారిని అందరినీ కూడా తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. దాదాపు 10 నిమిషాలుగా మొత్తం ఈ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గన్పార్ దగ్గర ఆందోళన చేసిన అంటే అమరవీరుల స్తూపం దగ్గర నిరసన నివాళులర్పించిన నేతలు అసెంబ్లీ వెళ్లేందుకు రెడీ అవుతుండడంతో అసెంబ్లీ దగ్గర పోలీసులు ఖచ్చితంగా బీఆర్ఎస్ శాసనసభ్యులు
టీషర్ట్లను వదలాల్సిందే, టీషర్ట్లను వదిలితేనే అసెంబ్లీలోకి అనుమతిస్తామని చెప్పడం జరుగుతుంది. దీంతో బీఆర్ఎస్ తమకున్న నిరసన హక్కును కూడా ప్రభుత్వం అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు కూడా అంతే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదన్న చెబుతూ ఉన్నారు. దీంతో రోడ్డు పైన ఈ వ్యవహారం మొత్తం జరుగుతుండటంతో ఇక్కడ అసెంబ్లీ ముందు పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా జామ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. శాసనసభ్యులతో పాటు వచ్చిన పార్టీ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని ఇక్కడి నుంచి తరలించేందుకు బీఆర్ఎస్ నేతలు అంటే పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. మనం ప్రత్యక్షంగా ఇక్కడ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేతలను మొత్తం గేటు బయటే ఉన్నారు. గేటు బయట ఇప్పుడు బైఠాయించిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు కూడా చేస్తున్నారు. సంధ్య, అయితే శ్రీకాంత్, ఇప్పటికే అంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు, అసెంబ్లీ సెషన్స్ లో ఖచ్చితంగా ప్రతిపక్షాలు మాట్లాడాలి, మేము వాళ్ళకి స్కోప్ ఇస్తామని చెప్పారు. కానీ కావాలనే ప్రతిపక్షాలు ఈ రకమైనటువంటి రాజకీయ రగడకు పూనుకున్నారని చెప్పి అటు అధికార పక్షం నుంచి కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఖచ్చితంగా నిన్న జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం అనంతరం బీఆర్ఎస్ నేతలు ఖచ్చితంగా ప్రభుత్వ తీరును ఎండగట్టాలన్న లక్ష్యంగానే ఈ నిరసన చేపట్టాలని చెప్పుకోవచ్చు. ఇందుకు సంబంధించి ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ హైకమాండ్ సూచనలకు అనుగుణంగా నిరసన ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ శాసనసభ్యులంతా కూడా అసెంబ్లీ బయటే అడ్డుకోవడం జరిగింది. దాదాపు 15 నిమిషాలుగా ఇదే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇక్కడ గేట్ లోపలికి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సంధ్య, అయితే మనం చూసిన ఎమ్మెల్సీ కవిత కావచ్చు, అలానే సబితా ఇంద్రారెడ్డి మహిళలు కూడా అక్కడికి వచ్చి వారి నిరసన తెలుపుతూ ఉన్నారు. అంటే పోలీసులు వారిని ఏ రకంగా సముదాయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనుకోవాలి. ఇక్కడ చూస్తున్నట్లయితే ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. బీఆర్ఎస్ శాసనసభ్యులు మొత్తం ఇక్కడ మనం టీషర్ట్ల పైన గమనించవచ్చు. అదాని రేవంత్ రెడ్డి కలిసి ఉన్న ఫోటోలను ధరించి ఈ గేట్ అసెంబ్లీకి హాజరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు మాత్రం వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించామని చెబుతున్నారు. సంధ్య, ఓకే శ్రీకాంత్, అది మనం చూసినాం తెలంగాణ అసెంబ్లీ గేటు బయట ఉన్నటువంటి దృశ్యాలు 10 స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకొని ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అలానే అదానీ ఉన్నటువంటి ఫోటోలతో కూడిన టీ-షర్ట్స్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా వేసుకుని అసెంబ్లీ లోపలికి వెళ్లి వారి నిరసన తెలిపేటువంటి కార్యక్రమాన్ని చేయబోతూ ఉన్నారు. ఇందులో భాగంగానే పోలీసులు వారిని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆల్మోస్ట్ ఒక 10 minutes గా కూడా అసెంబ్లీ గేట్ వద్ద ఇదే పరిస్థితి నెలకొని ఉంది. మనం చూసినాం కేటీఆర్, హరీష్ రావు ఇలా ప్రతి ఒక్కరు కూడా అక్కడికి చేరుకొని అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపేటువంటి హక్కు తమకు లేదా అని చెప్పి వారు పోలీసులతో వాగ్వాదానికి దిగిన పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ తెలంగాణ అసెంబ్లీ దగ్గరైతే ఉద్రిక్త పరిస్థితులే మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. పోలీసులు మాత్రం టీ-షర్ట్స్ తో అసెంబ్లీ లోపలికి వెళ్లే ప్రసక్తే లేదని వాళ్ళు తేల్చి చెప్తూ ఉన్నారు. అయితే టీ-షర్ట్స్ తోనే వెళ్లి తమ నిరసన తెలుపుతామని చెప్పి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా అంటే అధికార పక్షంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వాటిపైన మేము ఫైట్ చేస్తామని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారితో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం కావాలనే ఇలాంటి అణిచివేతే ధోరణితో ముందుకు వెళుతుంది అని చెప్పి కూడా వాళ్ళు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిన్న కేసీఆర్ అధ్యక్షన అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, ప్రజా సమస్యలను ఏ రకంగా అసెంబ్లీలో ప్రొజెక్ట్ చేయాలి అనే దానికి సంబంధించి కూడా మార్గదర్శకాలు వచ్చాయి. అందులో భాగంగానే ఈ రోజు కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని చెప్పి బీఆర్ఎస్ ఫస్ట్ నుంచి వాదిస్తూ ఉంది. అందులో భాగంగానే అటు అదానీతో చేసుకున్నటువంటి చీకటి ఒప్పందాలపై కూడా మాట్లాడాలి, క్లారిటీ ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే పట్టుబడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ సెషన్స్ లో వారి నిరసన తెలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి అదానీ ఉన్నటువంటి టీ-షర్ట్స్ ను ధరించి అసెంబ్లీ లోపలికి వెళ్లి వారి నిరసన తెలిపేటువంటి ప్రయత్నానికి ఈ రోజు బీఆర్ఎస్ ప్లాన్ చేసిందని చెప్పాలి. అయితే వారిని పోలీసులు గేట్ బయటని ఆపినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. పోలీసులతో వారు వాగ్వాదానికి దిగుతూ ఉన్నారు. ఖచ్చితంగా మాకు దీనిపైన మాట్లాడేటువంటి హక్కు కానీ తమ నిరసన తెలిపేటువంటి హక్కు కానీ ఉంటుంది, ఆ హక్కుల్ని మీరు
ఎలా కాలరాస్తారు. ప్రభుత్వ అండదండలతో పోలీసు వ్యవస్థ ఈ రకంగా వ్యవహరించడం సరికాదని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా పోలీసులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వారి మధ్య అయితే తీవ్ర వాద ప్రతివాదాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు 10 టీవీ స్క్రీన్ పైన కనిపిస్తోంది. ఆల్మోస్ట్ 10 minutes గా కూడా అసెంబ్లీ గేట్ దగ్గర ఇదే పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రాంతం ఏదైతే అసెంబ్లీ గేట్ బయట ఉన్నటువంటి మెయిన్ రోడ్ కావడంతో అక్కడ ట్రాఫిక్ కూడా పెద్ద సమస్యగా ఏర్పడిందని చెప్పి కూడా భావిస్తూ ఉన్నారు. అక్కడ ఒక వెహికల్ ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. అంటే వీరితో చర్చలు కనుక సజావుగా సాగకపోతే ఎమ్మెల్యేలందరూ కూడా టీ షర్ట్స్ తీసి లోపలికి వెళ్ళని పక్షంలో మరి వారందరినీ కూడా అక్కడ నుంచి తరలిస్తారా, అసలు ఏం చేయబోతున్నారు అనేది కూడా ఇప్పుడు వేచి చూస్తూ ఉన్నారు. ప్రజెంట్ అయితే పోలీసులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. తమకు నిరసన తెలిపేటువంటి హక్కు ఉంది. సో ఆ హక్కుని కాలరాయటం పోలీసు వ్యవస్థకంతా కరెక్ట్ కాదని కూడా చెప్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి బాధ్యతాయుత ప్రతిపక్ష హోదాలో మేము ఉన్నామని చెప్పి కూడా వారు పోలీసులతో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా అదానీ అలానే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నటువంటి ఫోటోలతో కూడినటువంటి టీ షర్ట్స్ ని వేసుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ రోజు అసెంబ్లీ లోపలికి వెళ్లి తమ నిరసన వ్యక్తం చేయాలని చెప్పి వారు భావించారు. అయితే వారిని పోలీసులు అసెంబ్లీ గేట్ దగ్గరే నిలిపివేశారు. ఆల్మోస్ట్ 10 నిమిషాల నుంచి కూడా అసెంబ్లీ గేట్ దగ్గర ఇదే పరిస్థితి నెలకొని ఉంది. మనం చూస్తూ ఉన్నాం. అంటే మహిళా నేతలు కూడా, మహిళా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అలానే ఎమ్మెల్సీ కవిత కూడా ఈ ఆందోళనలో ఆవిడ పాలు పంచుకున్న దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. మరి మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి మరి పోలీసులు ఎలాంటి స్టెప్ నెక్స్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే మాత్రం ఎక్కడ వారు టీ షర్ట్స్ తీసి లోపలికి వెళ్ళడానికి ఒప్పుకుంటున్న పరిస్థితి అయితే కనిపించినట్టుగానే కనిపిస్తోంది. అయితే పోలీసులు మాత్రం వాళ్ళు టీ షర్ట్స్ తీసేసి వెళ్తేనే వారిని లోపలికి అలౌ చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు. మరి అసెంబ్లీ సెషన్స్ లో ప్రతిపక్షాలు సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలని చెప్పి ఇప్పటికే రేవంత్ సర్కార్ కూడా చెప్తూ ఉంది. బట్ ఇలాంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ బీజేపీ రెండూ కూడా ఒకటే అని చెప్పి బీఆర్ఎస్ వాదిస్తున్నటువంటి ఈ టైంలో రేవంత్ అదానీ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత రేవంత్ అదానీ మధ్య జరిగినటువంటి చీకటి ఒప్పందానికి సంబంధించి కూడా బయట పెట్టాలి అనేటువంటి వివరాలపైన బీఆర్ఎస్ ఎక్కువగా పట్టుబడుతుంది. ఎవరైతే ఇవాళ బలవంతపు భూసేకరణలో జైళ్ల పాలవుతున్నారో వారి తరపున మేము కొట్లాడుతూనే ఉంటాం. ఈ ప్రభుత్వం యొక్క ద్వంద్వ నీతిని ఎండగడుతూనే ఉంటాం. వాళ్ళకే తెలవాలా. ఏమన్నా కాగితం ఉందా? టీ షర్ట్ వేసుకొని పోకూడదు, కొన్ని అర్ధనగ్నంగా పొమ్మంటారా అంటే మాకు తెలియదు. పైనుంచి ఆదేశాలు. పోలీసు వాళ్ళు పాపం వాళ్ళని నేనేం అనడం లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, పార్లమెంటులో ఒక నీతి, శాసనసభలో ఒక నీతి. పార్లమెంట్ ప్రొసీజర్స్ దేశమంతా ఒకటే తిరిగి ఉండాలి. ఇవాళ రోడ్డు మీద నించోబెట్టినారు మొదటి రోజే, December 9 కేసీఆర్ దీక్ష ఫలవంతమైన రోజు, తెలంగాణ వచ్చిన రోజు. అని మరి తెలంగాణ శాసనసభ ముందు మమ్మల్ని నించోబెట్టడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందో ఆలోచించమని కోరుతా ఉన్నాం. హాయ్ 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 హాయ్. పార్లమెంటులో అక్కడ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 100 మంది పార్లమెంట్ సభ్యులేమో అదానీని ప్రధానిని బొమ్మ వేసుకొని లోపల పోవచ్చు, నిరసన చెప్పొచ్చు. ఇవాళ రామన్నపేటలో బలవంతంగా ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా పెడుతున్న సిమెంట్ కంపెనీ విషయంలో కానీ, అదేవిధంగా లగచర్లలో బలవంతంగా చేస్తున్న భూసేకరణ అదానీ కోసం ఏదైతే చేస్తున్నారో ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గపు వైఖరిని ఎండగట్టడానికే, ఢిల్లీలో కుస్తీ గల్లీలో దోస్తీ అన్నట్టుగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి వైఖరిని ఎండగట్టడానికే ఇవాళ ఈ రకంగా మేము నిరసన చెప్తా ఉన్నాం. మాకు సమాధానం చెప్పే దమ్ము లేని దద్దమ్మలు ఇవాళ పోలీసులను అడ్డం పెట్టుకొని శాసనసభలో, శాసన మండలిలో మమ్మల్ని అడుగు పెట్టకుండా రోడ్డు మీద ఆపుతా ఉన్నారు. కేసీఆర్ కనుక దీక్ష చేయకపోయింటే, December 9 నాడు ప్రకటన రాకపోయింటే ఇవాళ తెలంగాణ శాసనసభ, తెలంగాణ శాసన మండలి ఉంటుండేనా? అదానీతో నీ అక్రమ సంబంధం ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి, దీన్ని ఖచ్చితంగా బయట పెడతాం. రాష్ట్రంలోని పేద, చిన్న, సన్నకారు రైతుల తరపున కొట్లాడుతూనే ఉంటాం. బీఆర్ఎస్ ఈ విషయంలో వెనుకకు తగ్గదు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా మా దాడి, మా విమర్శ, మా యొక్క హక్కుల కోసం పోరాటం కొనసాగుతూ ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. ఇట్స్ ట్రూలీ షేమ్ఫుల్ that today in the entire country and especially in parliament when Rahul Gandhi and the entire Congress party MPs can wear a t-shirt, exposing the friendship between Prime Minister Modi and Adani, why can't we do the same thing here in Telangana Assembly? We are saying Revanth Reddy and Congress is indulging in duplicity. Revanth Reddy and Congress party is being hypocritical. ऊपर दिल्ली में कुश्ती करते हैं, गली में दोस्ती करते हैं. आज अदानी के लिए, उनके लिए रामन्नापेट में और अन्य जगह जो जमीन हड़पने की कोशिश कर रहे हैं, उसको हम लोग